హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో వెరీ టేస్టీ రాగి సంగటి రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. సో హెల్త్లో 100కి 100% డబుల్ స్టామినాని ఇచ్చే రాగి సంగటి నవ్వేడేస్ ఎంత టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను. దానికోసం ఇక్కడ 2 ఇంగ్రీడియంట్స్ తీసేసుకున్నాము, రాగి సంగటి అదేవిధంగా గోధుమ రవ్వ. జనరల్గా అయితే రాగి సంగటిలో బియ్యం అనేది యాడ్ చేస్తారు. సో హెల్త్ వైజ్గా కూడా నేను తీసేసుకొని ఓన్లీ గోధుమ రవ్వ తీసేసుకున్నాను, బియ్యం అనేది నేను యాడ్ చేయట్లేదు. సో ఈ టేస్టీ రెసిపీని ప్రాసెస్ చూసేసుకుందాము. సో దానికోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసేసుకుందాము, ఒక వెసల్ పెట్టేసుకుందామండి. వాటర్, సో 500 ml వాటర్ తీసేసుకున్నాను. 1 కప్ రాగి పిండికి 1 టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ. సో గోధుమ రవ్వ అనేది హాఫ్ కుక్ అవ్వాలి. సో టేస్ట్ అకార్డింగ్ ఉప్పు. సో పొంగు రావడం స్టార్ట్ అయిపోయిందండి. సో వన్స్ మిక్స్ చేసేసుకుందాము. పొంగు అనేది బయటకి రాకుండా చూసేసుకోండి, హై ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేస్తున్నాము. నెక్స్ట్ మనము రాగి పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని లిక్విడ్లా ప్రిపేర్ చేసేసుకుందాము. సో మనం ఇలా ప్రిపేర్ చేయడం వల్ల మనం రాగి పిండి వేసేసుకునేటప్పుడు హాట్ వాటర్లో గడ్డ కట్టకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫ్లేమ్ అనేది మీడియం చేసేసుకున్నాను, చూస్తున్నారు కదా. సో ఇలా ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ రాగి పిండి వేసేసుకుందాము. మనం మిక్స్ చేసేసుకున్న వాటర్లో మిక్స్ చేసేసుకున్న పిండి మిక్స్ చేసేసుకుందాము. సో వేసిన వెంటనే మిక్స్ చేయండి, గట్టి పడిపోయిద్ది. సో బాగా మిక్స్ చేయాలి. సో చూస్తున్నారు కదా, మనకి రవ్వ ఉడికి లావు లావుగా కనిపిస్తుంది కదా. సో మనం ఇలా మిక్స్ చేసేటప్పుడు స్టామినా అనేది చాలా కావాలి. సో అలా స్టామినా రావాలంటే ఇలాంటి హెల్దీ ఫుడ్స్ అనేవి మనం రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ 2-3 టైమ్స్ అయినా కూడా తీసేసుకోవాలి. సో మనం మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసేసుకుంటా ఒక 5 to 10 minutes వరకు కుక్ చేసేసుకుందామండి. సో కంటిన్యూస్గా మిక్స్ చేయండి, మధ్య మధ్యలో కాసేపు ఆపినా ఓకే. సో ఎందుకంటే మనం మిక్స్ చేయకపోతే లోపల అడిగి అంటిద్ది. సో రాగి పిండిలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు మనం కుక్ చేసేసుకుందాము. సో మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, ప్లేటింగ్ రెడీ చేసుకుందాము. సో మనకి రాగి సంగటి ప్లేటింగ్ అయిపోయిందండి. సో రాగి సంగటి ప్రిపేర్ చేసేసుకున్నాము. దానికి బెస్ట్ కాంబినేషన్ చేపల పులుసు. సో ఒక ఫిష్ ముక్క పైన అలాగా పెట్టేసుకుందాము. చిక్కటి ఫిష్ గ్రేవీ. సో ఫ్రెండ్స్, మనకి టేస్టీ, సో డిన్నర్ టైంలో అయినా తీసేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా మనం ఇలా ప్రిపేర్ చేసేసుకొని తీసేసుకోవచ్చు. బెస్ట్ కాంబినేషన్ పచ్చి చేపల పులుసు. సో ఇంకెందుకు ఆలస్యం, చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉంది కదా. సో అందరూ ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ రెసిపీకి లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నాకు నెక్స్ట్ వీడియోకి మోటివేషన్, ఫర్దర్గా వీడియోస్ టేస్టీ రెసిపీస్ అనేవి మీ ముందుకి నేను తీసుకొని రాగలను. సో మీ ఒక్క లైక్ సో మన ఛానల్కి చాలా సపోర్ట్. ఓకేనా ఫ్రెండ్స్? సో తప్పకుండా షేర్ చేస్తారు కదా. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ఎంజాయ్ చేయండి మన ఈ రాగి సంగటి ఫిష్ పులుసు. బాయ్.